తిరుమల అన్నమయ్య భవన్లో టీటీడీ పాలక మండలి సమావేశమైంది. 1.69 కోట్లతో శ్రీవారి ఆలయంలో జయ విజయముల విగ్రహాలు బంగారు తాపడం పనులకు ఆమోదం తెలపనున్నారు. తిరుచనూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో 3 కోట్లతో లైటింగ్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. నడకదారిలోని గాలిగోపురం, అంజన్న విగ్రహం, మోకాలిమెట్టు దగ్గర నిత్య సంకీర్తన ఏర్పాటు ఆమోదం తెలిపామని టీటీడీ చైర్మన్ భూమా కరుణాకర్ రెడ్డి తెలిపారు. టీటీడీ కాంట్రాక్ట్ సొసైటీ ఉద్యోగులకు 15,000 మందికి జీతాల పెంపునకు నిర్ణయం తీసుకున్నారు. గాలిగోపురం, అలాగే ఆంజనేయ స్వామి వారి విగ్రహం, మోకాళ్లమెట్ట వద్ద భక్తులకు స్వామివారి గానామృతాన్ని వీణుల విందుగా ఇక నిరంతరము వినిపించేందుకు నిత్య సంకీర్తనార్చన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినాం. టీటీడీ అటవీ విభాగంలో విధులు నిర్వహిస్తూ శ్రీ లక్ష్మీ నివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్లో ఉన్న ఉద్యోగులను తిరిగి వారి సొసైటీలకు బదిలీ చేసి వారి వేతనాలు పెంచి బస్సు పాసులు ఇచ్చేందుకు కూడా ఆమోదం తీసుకోవటం జరిగింది. టీటీడీలోని కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ సొసైటీల్లోని సిబ్బందికి, వర్క్ కాంట్రాక్ట్ పరిధిలోని ఎఫ్ఎంఎస్ పారిశుద్ధ్య సిబ్బందికి తిరుమలలోని ఉద్యోగుల క్యాంటీన్లో రాయితీపై అల్పాహారం, భోజనం సదుపాయం కల్పించేందుకు ఆమోదం. కింది స్థాయి ఉద్యోగస్తులు అత్యంత దయనీయమైనటువంటి వేతనాలు పొందుతున్నటువంటి వాళ్ళనందరినీ కూడా చాలా పెద్ద ఎత్తున దీని మీద చర్చించి వాళ్ళందరికీ కూడా సరైనటువంటి రీతిలో వేతనాలు పెంచాలా అన్నటువంటి నిర్ణయాన్ని తీసుకోవటం జరిగింది.